మహీధర్ వైఫ్ మహీధర్ గారు మన జబర్దస్త్లో చేస్తూ ఉంటారు. ఏమండి మహీధర్ గారు, మీ యొక్క వీడియోని ఇప్పుడే ఈ మధ్యనే చూశాను 2 రోజుల క్రితమే. మీరు ఏదో వ్యాపారం పెట్టుకున్నారు, కఫే. ఏది, వైజాగ్లో 65 లక్షలు పెట్టి మీ సొంత డబ్బులు కొంత అప్పు చేసి. ఆ వ్యాపారం మీకు రాణించలేదు. రాణించకపోతే మీరు అమ్మేసుకున్నారు, చేశారు. కానీ ప్రజల దగ్గర నుంచి, అంటే మీ యూట్యూబర్స్ ఎవరైతే మీ వ్యూస్ చూస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు ఆశిస్తున్నారు. ఇది ఎంతవరకు ధర్మం, కరెక్ట్ అండి? మీ సొంత వ్యాపారం మీరు చేసుకున్నారు. మీకు లాభాలు వచ్చినప్పుడు ఎవరికైనా షేర్ చేస్తారా? చేయరు. చేయనప్పుడు, మీరు నష్టపోయినప్పుడు మీ వ్యాపారం గురించి ప్రజల్ని ఇలా అడిగి తీసుకోవడం అనేది ధర్మం కాదు, కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని నేనైతే ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే మీ వ్యూస్ ద్వారానే మీకు డబ్బులు వస్తున్నాయి. ఇంకా కాకుండా మీరు ఇలా అడగడం, ఆశించడం కరెక్ట్ కాదు. అలాగే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు వారు కూడా మీరు ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టుగా ఇస్తే రేపు ఈయన చూసి ఇంకొక 10 మంది తయారవుతారు. దయచేసి ప్రసాద్ గారు, మీ మీద చాలా గుడ్ విల్ ఉంది, చాలా ఒపీనియన్ కూడా నాకు మంచి ఒపీనియన్ ఉంది. దయచేసి ఇలాంటి ఆటలు మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటున్నానంటే ఈ మహేందర్ గారు ఎక్కడ కూడా అమ్మినట్టు డాక్యుమెంట్స్ కానీ దానికి సంబంధించిన వివరాలు కానీ ఎక్కడ ప్రజెంట్ చేయట్లేదు. చేయనప్పుడు ఇలాంటి ఆటలని, ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయొద్దు. అలాగే చూసి యువర్స్ కూడా ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని ఖండిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఆయనకి చేరే విధంగా. థ్యాంక్ యూ.